రాణి అది కదా మాట. అయ్యో ఇదో అసలు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఎందుకు ఆవేశపడతావు? నేను ఇంట్లో లేను. చెప్తున్నావా? వచ్చేసారు అత్తయ్య. బాగున్నారా మావయ్య? నువ్వు బాగున్నావమ్మా? నేను బాగున్నాను. ఏమండి ఎవరు వచ్చారో చూడండి. అత్తయ్య మావయ్య వచ్చారు. గౌరవనీయులైన నాన్నగారు, ప్రియమైన అమ్మగారు, పర్మనెంట్ గానే వెళ్ళిపోతున్నామని పెద్ద పౌరుషంగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టెంపరీ స్వాగతమే లభించిందన్నమాట. ఏమన్నా అంటే ఆత్మాభిమానం. అన్ని చచ్చినా ఆత్మాభిమానం మాత్రం చావలేదు. అత్తయ్య నీలాంటి కొడుకుని పురిట్లోనే వడ్లగిన చేసి చంపాలరా నీచుడా. ఓం స్వామియే శరణం శరణమయ్యప్ప. 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 నమస్కారం నమస్కారం. తమని చూస్తే ఏదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు. ఏమైనా కష్టాలా? మరి ఇంకే రండి పంచుకుందాం. రఘురామయ్య గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ కొడుకులు ఒట్టి బుద్ధి లేని వాళ్ళు అని తేలిపోయింది. ఆస్తి మీ స్వాధీతం అంటున్నారు గనక మీరు రాసిన వీలునామా చెల్లదు అని ఒక్క నోటీస్ కొట్టండి. ఆస్తి మీ చేతికి వస్తుంది. దెబ్బకి వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాళ్లకు బుద్ధి చెప్పాలని నేను రాసిన వీలునామాని రద్దు చేసి నేను బుద్ధి తక్కువ పని చేయను. భగవంతుడిచ్చిన రెక్కలున్నాయి. ఏదో ఒక పని చేసి బతుకుతాం. కొడుకులకు ఆస్తి పంచాల్సి వస్తే ఏ తండ్రైనా తన వాటా ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. అప్పట్లో ఏముండి పిల్లల్ని పెంచి పెద్ద చేశాం. ఇప్పుడు ఆ మాత్రం మాకు మేము సంపాదించుకుని బతకలేమా అన్న ధీమా శుద్ధ తప్పు. ఒక వయసు వచ్చాక మనసులో ఆవేశం ఉంటుంది తప్ప పూర్వంలా కష్టపడే సత్తా ఒంట్లో ఉండదమ్మా. పెద్దోడా, అమ్మ లలిత, రాము, ఏమైంది అత్తయ్య? ఒరే పెద్దోడా, మీ నాన్నను కారు గుద్దిందిరా. రక్తం చాలిపోయిందట. హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు. నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. ఏమండి ఇదేం చేస్తుందమ్మా? పద నేనే హాస్పిటల్కి వస్తాను. నువ్వే వస్తావా? ఎలా బ్రతికిన ఆయన ఎలా అయిపోయారో చూసావా? కళ్ళు తెరిచి చూడండి. ఏమండి ఏమండి ఏమండి? ఆయనకేమి కాదు కదా? స్పృహ వచ్చేంత వరకు ఏమి చెప్పలేము. అయ్యో, అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. అమ్మా పెద్దడా, అమ్మా చిన్నోడికి సుమతికి ఈ విషయం కబుర్ చేయరా? అలాగేనమ్మా. రాణి రాణి, ఏంటండి? పెద్దాడు ఫోన్ చేశాడు. ఏంటంట?
రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట, వెంటనే రమ్మని ఫోను. నేను రాను, మీరు వెళ్ళండి. అది కాదు రాణి, ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. సరే, మొక్కుబడిగా వస్తాను, అది మీరు వెంటనే వస్తానంటేనే. సర్లే పద. అమ్మా, ఒరే చిన్నోడా, మీ నాన్నగారి పరిస్థితి చూసావా? ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి మీ నాన్నగారికి నయం చేయించరా. తప్పకుండా అమ్మా. పెద్దోడా, డాక్టర్ గారు ఏమన్నారు? ఇది ప్రయోజనం లేని కేసు అన్నాడ్రా. అసలు ఏం జరిగిందిరా? నాన్న ఏదో ఆఫీస్కి ఉద్యోగం కోసం వెళ్ళాట, తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఉద్యోగానికా? మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా? సార్, ఈ మందులు పట్టండి. ఇదిగో. ఒరే పెద్దోడా, 4 రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. నా పనులన్నీ ఆగిపోయాయి. నాన్నగారి దగ్గర నువ్వు ఉండు, అవసరమైతే కబురు చేయి, నేను వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలారా? నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అది కాదురా పెద్దోడా, పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డని పనులున్నాయి. ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా? ఈ మనిషి చావను చావడు, బతకను బతడు, మధ్యలో మనల్ని చంపుతున్నాడు. ఏమండి, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నాన్న, రేయ్, ఏ మందులకో అయి ఉంటుంది. ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది. మిస్టర్ రవి, మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తోంది. ఈ విషయం ముందే తెలుసుంటే పోయాక వచ్చిండేవాడిని. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆయన ఇంకో 24 గంటల కంటే ఎక్కువ బతకరు. మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది. అదిగో మీ నాన్నగారు వచ్చారు. ఆ దిండు పాడ దగ్గర వేయమా, మెత్తగా ఉంటుంది. ఇటివ్వండి. అమ్మా లలిత, కరెంటు పోతుందేమో, విసర్కర వెతుకో. అలాగే అత్తయ్య. నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. ఆగరా పెద్దడా, ఆ, బయటే పడుకోబెడదాం. ఎవరన్నా చూస్తే బాగోదేమోరా. అది కాదురా, చెడు నక్షత్రంలో పోతే 6 నెలలు కొంప పాడు పెట్టాలి. ఆ సంగతి తెలుసుగా? కరెక్టేరా నువ్వు చెప్పింది. మ్. ఆ, ఒరేయ్, ఆయన కోసం లోపల పరుపు అన్ని సిద్ధం చేస్తే ఈ దరిద్రపు చాప మీద బయట పడుకోబెట్టారేమిట్రా? లోపలికి తీసుకురండి. ఏమన్నా మాట్లాడేమిట్రా? చెప్పేది మీకేరా? ఒరేయ్, లోపలికి తీసుకెళ్లాలన్న విషయం మాకు తెలుసమ్మా, కానీ ఏదన్నా జరిగితే ఏదైనా జరిగితే అంటే అమ్మా, పెద్దదాని నీకు తెలీదా? ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు. నోడా, ఇదేనా చివరికి? ఇదేనా ఈయనకు ఈ చిక్క చాప? అంతేనా? ఏమండి, చాప పాతదయింది, పాలిద్దామండి అంటే వద్దు, దాచిపెట్టు లక్ష్మి అన్నారు. ఎందుకైనా అండి? ఒరే, చాప మీద దుప్పటి కూడా లేదురా, తల కింద ఎత్తు లేదురా. ఆయన పడుకోలేరురా, ఆయన వల్ల కాదురా, ఆయన వల్ల కాదు. ఒరే, ఆ రంగడికి కబురు చెయ్యండిరా, కబురు చెయ్యండి. నేను అర్జెంటుగా రంగాన్ని కలవాలి. రంగా, ఏమండి? అత్తయ్య, మనం ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. మీరు ఇక్కడ శవజాగరం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు? చూడు రాణి, రేపు ఒక్కరోజు ఓపి పట్టు, ఎల్లుండి దాకా నేను ఆగను. సరే, రేపు ఒక్కరోజు ఓపిక పడతాను,
ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను. నేనెవరిని కేర్ చేయను. అన్నయ్య పాపం అమ్మ ఏడుస్తోంది. మన దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య. అమ్మా అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా. అలా ఏడవకమ్మా. ఇది శ్రావణ మాసం, అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి. నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా. ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది. ఈ స్థితిలో నేను వెళ్ళలేనురా. నా మాట కాదనకమ్మా. ఆ దేవుడు కన్న కొడుకులను ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా. కావాలంటే వదిన్ని చెల్లిని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా. నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం. వెళ్ళిరామ్మా. నా మాట విను ప్లీజ్. వెళ్ళిరా. చెల్లాయ్ వెళ్ళండి. నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి. ఒట్టమ్మా. నాన్నగారు బాగుండాలే కానీ వెండి కిరీటం ఏంటమ్మా, బంగారు గాజులు కూడా చేయిస్తాను. వెళ్ళిరండి. చిన్నాడా ఏంటి కదా? మీ ఆవిడ దగ్గరేమో ఒక్కరోజు టైం అడిగావు. నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు. వాళ్ళు అలా వెళ్ళగానే ఈయన ముక్కు దగ్గర ఏలు పెట్టి ఉన్నాడా ఊడిపోయాడని టెస్ట్ చేస్తున్నావు. ఏంటోరా, ఈ ఇంట్లో మా ఆవిడ, ఈదిలో నువ్వు, ఈ జన్మకు నాకు అర్థం కారు. నీకు అర్థం అవ్వాలి అంతేగా. నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. నాతో రా. రారా. టెన్షన్ పెట్టకరా. ఏంట్రా? అన్నయ్య, నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా. నాన్నగారు బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు. సపోజ్ పనికిరాని వస్తువులు ఎంత డబ్బిచ్చి రిపేర్ చేయించినా పనికొస్తుందా? అంటే ఏంటి? అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు తెచ్చారు. అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు. ఎవ్వరికి అనుమానం రాదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్య. ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా? కానీ తప్పదు. నాకు ఇష్టం లేదు. అన్నయ్య, నువ్వు ఎంత కోరితే అంత ఇస్తా. ఎంత కొడితే అంత ఇస్తానంటావు? అంటే నేను డబ్బు మనిషి. నేను సరే, నీ ఇష్టం చెట్టే. కన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుకెదిగిపోయారా? పిచ్చిది. మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతలకి మొక్కుకుందిరా. అదొచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూసిందంటే తట్టుకోలేదు. కానీ నాన్న, చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకులు కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా. నా కళ్ళనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయరా. ఏడుస్తున్నావా? ఏడవకు నాన్న. ఇంక నీ కళ్ళ వెంట నీళ్ళే రావు. మా ఏడుపేది మేము ఏడుస్తాం. వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి. మమ్మల్ని క్షమించు నాన్న. నాన్న, మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా. మీ ప్రతిభ తెలియని ఆ దేవుడు తొందరపడి వరమిస్తాడేమో. త్వరగా చంపేయండి నాన్న. మీ అమ్మ తిరిగి వచ్చే లోపు నన్ను పంపించేయండి.
అమ్మ బుగ్గలు సిగ్గుతో కందిపోతుంటే పోయింది కొత్త పెళ్లి కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే హారతివ్వరే చక్కని జంటనే చేయి చేయి కలిపేసేద్దాం రామ జయ జయ రామ శ్రీరామ రఘురామ జయ జయ జానకి రామ హే పావన గుణధామ చూసారా రంగా వచ్చాడు చూడండి చూడండి తెరవండి. మా ఆయన చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు రంగా మీరు అనగా చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు ఏమండి ఏమండి మీరు లక్ష్మణ్ మాట్లాడండి మా ఆయన చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు ఏమండి 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 మాట్లాడండి ఏమండి ఒక్కసారి నా వంక చూడండి మాట్లాడండి ఏమండి మాట్లాడండి ఏమండి ఒక్కసారి కళ్ళు తెరవండి మాట్లాడండి నన్ను చూడండి కళ్ళు తెరవాలి ఏమండి ఏమండి చెప్పండి ఏం జరిగింది చెప్పండి మాట్లాడండి కొడుకులు
నాకు చెప్పండి చెప్పండి. ఏమండి ఏమండి అయ్యో ఏమండి నన్ను వదిలి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారు. మీరు లేకుండా నేను ఎలా బతకనండి, నేను ఎలా బతకనండి. అమ్మా సరే, ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా. ఎవరా నీకమ్మా, ఎవరా నీకమ్మా? కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కొడుకులున్నారు, ఆస్తి పంచలేదని తరిమి కొట్టిన కొడుకులు ఉన్నారు. అది కదమ్మా. బతికున్న తండ్రికి పాడి కట్టి చితి పేర్చిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాన్రా. ఈ దారుణం ఈ లోకంలో ఇదే మొదటిసారి అయ్యుంటుందిరా, ఇదే మొదటిసారి అయ్యుంటుంది. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ కిరాతకుల్ని నా కడుపున కన్నాను. ఈ దుర్మార్గులు ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారోనని భయపడి మీరు వెళ్ళిపోయారండి, మీరు వెళ్ళిపోయారు. నాన్న పోయేసరికి అమ్మకి పిచ్చెక్కిందన్నయ్య. నువ్వు కార్యక్రమం కానీ. ఎవరికి రా పిచ్చి? నీకు పిచ్చి, నీ అన్నకు పిచ్చి, వాడికి డబ్బు పిచ్చి, నీకు పెళ్ళాం పిచ్చి. మీలాంటి దొంగ నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చి. అమ్మా అని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి, ఏడ్చి తలనిమరడానికి, ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా? చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శవం. ఆ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేనింకా బతికున్నానే అని కుళ్ళిపోతూ బతికున్న అమ్మ శవన్న, అమ్మ శవం. చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టింది కదరా, కడుపును పగిలి. ఇప్పుడు ఇది నాన్న గుండె మంట దెబ్బ, ఇది అమ్మ కడుపు మంట దెబ్బ. ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు. ఇవి మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు. మిమ్మల్ని ఆచితి మీదే తగలటేయగలరు, కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు. అక్కడైనా ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఒరే రంగా, నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా